బాయ్ వస్తాను బాయ్ రమ్మందామా నచ్చుకొని చిన్నగా రమ్మని చెప్పు. రావాలి వెనక్కి రండి బా. ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా చిత్తూరు పట్టణంలో ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ మరియు అపోలో అండ్ ఎన్టీఆర్ హెల్త్ ఈ 3 సంస్థలు కలిపి పెద్ద ఎత్తున ర్యాలీగా ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మా డిహెచ్ఎంఓ గారికి అలాగే ఇతర నాయకులందరికీ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చిన మా జడ్జి గారికి అలాగే అపోలో హాస్పిటల్స్ కు సంబంధించిన మేనేజ్మెంట్ వారికి అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఒక ఎయిడ్స్ పైన ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఒక అవగాహన రావాలి. ఈ రోజు డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని ఈ ఒక ఎయిడ్స్ గురించి ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోయే విధంగా అటు భారతదేశం మొత్తం కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ మరియు మన నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాలను ఎవరైతే చేపట్టారో వారందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మెడికల్ క్యాంపులు అనేటటువంటివి విస్తృతంగా జరపడం ఏర్పాటు చేసి తద్వారా కేసెస్ ఎయిడ్స్ లేదా హెచ్ఐవి సోకిన పేషెంట్స్ ని గుర్తించడం ద్వారా మనము చాలా వరకు దీన్ని పర్సంటేజ్ ని తక్కువగా చేయగలిగాము. ప్రస్తుతం మనకు చిత్తూరు జిల్లాలో 20 లక్షల మంది పాపులేషన్ ఉండగా 45,450 మంది దాకా కూడా స్క్రీనింగ్ చేయడం జరిగింది. వారిలో మనకి 168 కేసులు వచ్చాయి. దాని పర్సంటేజ్ మనకి 0.36 లో ఉంది. చాలా వరకు మనం తగ్గించగలిగాము. అదేవిధంగా యాంటీనేటల్ ఉమెన్ 22,000 మందికి మనము పరీక్షలు నిర్వహిస్తే దానిలో 5 మందికి ఎయిడ్స్ ఉన్నట్టుగా మనం గుర్తించడం జరిగింది. అది కేవలం 0.002% కిందకి వస్తుంది. అదేవిధంగా ఏఆర్టీ క్లినిక్లు ద్వారా మందులు కూడాను 4,169 మందికి మందులు సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా 68 మెడికల్ క్యాంపులు పెట్టి మొబైల్ మెడికల్ క్యాంపులు 3,450 మంది దాకా వీళ్ళకి పరీక్ష చేయడం జరిగింది. కేవలం మనము దీనిలో 2 పేషెంట్స్ ని పాజిటివ్ గా కనుగొనడం జరిగింది. వాళ్ళకి మళ్ళీ చికిత్స ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ రకమైనటువంటి పటిష్టమైన చర్యలు చేపట్టి ఈ ఎయిడ్స్ మహమ్మారి నుంచి చాలా వరకు మనము తగ్గించుకున్నాము. ఇది తగ్గుముఖంలో ఉంది. దయచేసి ప్రజలందరూ కూడాను ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే మేడం.